గత 10 రోజులుగా జిల్లా జైల్లో ఉంటున్న ప్రముఖ దర్శకుడు పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి పోసాని నేరుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. मोबाइल मरी दारुण ప్రభుత్వ ఆసుపత్రిలో పోసానిని వైద్య పరీక్ష చేశారు. అక్కడి నుంచి నేరుగా పోసానిని సిఐడి పోలీసులు సిఐడి కార్యాలయానికి తీసుకుని వెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారించేందుకు సిఐడి కార్యాలయానికి పోసాని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు, లోకేష్లపై చేసిన వ్యాఖ్యల్ని పోలీసులు పోసానిని విచారించే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఒత్తిడి చేసి రెస్పెక్ట్ పెట్టి వారిపై ఆరోపణలు చేశారా అనే విషయాల మీద భౌతిక పరిశోధన చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. విచారణ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా దాదాపు 2-3 ప్రాంతాల వరకు విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకున్న సమాచారం. ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళిని ఈరోజు సిఐడి పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ఉదయం జిల్లా జైలు నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ వివిధ వైద్య పరీక్షలు చేశారు. అతనికి జలుబు, దగ్గు ఉన్నట్లు మనకు వచ్చిన సమాచారం. ఆయనకి అక్కడి నుంచే మందులు కూడా తీసుకొచ్చి ఆయనతో పాటు ఆయనకి అందజేశారు. ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో పోసాన్ని విచారిస్తున్నారు. మరో 3 గంటల పాటు ఆయన విచారించిన తర్వాత తిరిగి కోర్టుకు హాజరుపరుస్తారు. కోర్టు న్యాయమూర్తి అక్కడి నుంచి మళ్ళీ జిల్లా జైలుకు పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడున్న మనకున్న సమాచారం.